హాయ్ గాయ్స్, దిస్ ఇస్ జ్యోతి రాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ రాగి దోశ. మరి ఎంతో టేస్టీగాను ఉండే ఈ హెల్దీ ఇన్స్టెంట్ రాగి దోశకి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వను వేసుకుని, అలాగే 1 టీ స్పూను జీలకర్ర, 3/4 టీ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఉప్పు, 3/4 టీ స్పూను క్రష్డ్ గార్లిక్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీటిని యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ని తయారు చేసుకోవాలి. ఈ దోశ బ్యాటర్లో లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని పలుచని దోశ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, పాన్ కొద్దిగా వేడికినాక కొద్దిగా నూనె వేసుకుని, హాఫ్కి కట్ చేసిన ఆనియన్తో నూనెని స్ప్రెడ్ చేసుకుని ఈ దోశ పిండిని పాన్ మీద స్ప్రెడ్ చేయాలి. ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత అంచులకి కొద్దిగా నూనె వేసుకోవాలి. అలాగే దోశ మధ్యలో కూడా కొద్దిగా నూనె వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని, తర్వాత రెండవ సైడ్ తిప్పుకొని మరొక నిమిషం పాటు దోశను కాల్చుకోవాలి. తర్వాత హాఫ్కి ఫోల్డ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన అన్ని దోశలు కూడా ఇలాగే వేసుకోవాలి. దోశ రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన రాగి దోశలు రెడీ అయిపోయినాయి. వీటిని మీకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చు. ఇక్కడ నేను టమాటో క్యారెట్ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.